మేకింగ్ అంటారు కదండి. సో మేబీ నేను ఇప్పుడు ఏదో చూశాను, ఐ లెర్న్డ్ సంథింగ్. మీరు అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా లెర్నింగ్ అనేది ఉంటుందని. సో మీరు ఎంకరేజ్ చేస్తారా నేను చూసింది నేను రాసి పెట్టుకోవడం అనేది? సో ఎంతవరకు ఈ నోట్ మేకింగ్ అనేది ఈ ఐఏఎస్లో హెల్ప్ అవుతుంది ఆ స్టూడెంట్కి యాక్చువల్లీ? బికాజ్ ఇట్స్ అ లాంగ్ జర్నీ. సో ఒక రోజు 24 hours తీసుకుంటే కూడా నేను 24 hours ఐ విల్ బి ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ యాక్చువల్లీ. సో డూ యూ థింక్ మీ దృష్టిలో అవన్నీ నేను ఎండ్ ఆఫ్ ద డే ఒక జర్నల్గా కానీ రాసుకుంటే, ఓవర్ దట్ విత్ డేట్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఇట్ విల్ హెల్ప్ ద ఫైనల్ స్టేజ్లో ఒకసారి తిరగేసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది రివిజన్కి? నోట్స్ మేకింగ్ అనేది 3 types అండి. ఓకే. ఫస్ట్ టైప్ ఏంటంటే కన్వెన్షనల్గా నోట్స్ మేకింగ్ చేయడం. అంటే ఉన్న పుస్తకాన్ని అందులో ఉన్న పాయింట్స్ని యథాతథంగా రాసుకోవడం, అంటే అది చూసి రాసుకోవడం. ఓకే. అందులోనే ఇంకొంచెం లాజికల్గా మాట్లాడితే చూసి రాసుకోవడం అనే దానికన్నా అందులో ఉన్న మేజర్ పాయింట్స్ అన్నిటినీ యాజ్ ఈజ్గా తీసుకోవడం. సేమ్ లాజిక్ క్లాస్ వింటున్నప్పుడు కూడా, ఒక ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నారు లేదా ఆన్లైన్ క్లాస్ వింటున్నప్పుడు ఏ పాయింట్స్ అయితే చెప్పారో వాటినట్టే యాజ్ ఈజ్గా రాసుకోవడం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంటారా అఖిల గారు? బికాజ్ చాలామంది కొంచెంమంది పిల్లలు ఏమంటారంటే నేను వినేటప్పుడు నాకు ఏం డిస్టర్బెన్స్ అవుతుంది, నేను అలాగే వింటూ ఉంటాను అంటారు. సో ఎంతవరకు నేను ఊరికే వింటూ ఉంటాను, తర్వాత ఆలోచిస్తాను అనడము, తర్వాత ఆలోచించి పెడతాను అనడము, ఆర్ వింటా ఉంటే నేను రాసుకోవడంలో మీ ఎక్స్పీరియన్స్లో? అంటే నేనైతే ఏమంటానంటే ఇప్పుడున్న జనరేషన్కి అంత ఓపిక లేదు, కానీ నిజానికి ఫస్ట్ వినేయాలి. వినేసిన తర్వాత మళ్ళీ వింటూ నోట్స్ రాసుకోవాలి. దట్ ఈస్ ద ప్రాపర్ వే. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్ మన పిల్లలకి జనరేషన్కి ఐ డోంట్ థింక్ సో. వాడు ఒకసారి వినడానికే నోట్స్ రాయడానికే చాలా ఇది అవుతుంది. కాబట్టి ఐ డోంట్ థింక్ సో. బట్ వీలైతే అలా చేయడం, ఏది ఏమైనా యాక్టివ్గా రాయడం నోట్స్ మేకింగ్ నెంబర్ 1 అనుకుంటే. రెండోది అంటే పాయింట్స్ రాసుకోవడం. అంటే అందులో ఉన్న వాక్య నిర్మాణం కాకుండా ఎసెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ యాక్టివ్గా రాసుకోవడం. హౌ ఐ అండర్స్టూడ్ ఇట్. ఎగ్జాక్ట్లీ, ఇది పాయింట్స్. ఇంకా మూడవది సినాప్టికల్గా రాసుకోవడం. అంటే ఉదాహరణకి నేను ఒక హిందూ పేపర్లో ఆర్టికల్ చదివాను అనుకోండి, మొత్తం అంతా ఒక రీడింగ్ ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు నేను పెన్ ఏమీ పేపర్ మీద పెట్టలేదు. అంతా నేను చదివిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని అక్కడ ఉన్న మొదటి పేరాలో 3 వాక్యాలు నాకు ఇంపార్టెంట్ అనుకుంటే 3 వాక్యాలు తీసుకుంటూ రాసుకోవడం మొదటిది. అలా కాకుండా రెండవది పాయింట్ వైజ్ మాత్రమే తీసుకుంటూ ఒక ఏదో సబ్ హెడింగ్ ఇలా పెట్టుకుంటూ రాసుకోవడం, పాయింట్స్ మేకింగ్. ఈ రెండూ కాకుండా సినాప్టికల్ మేకింగ్ అంటే అర్థం ఏంటంటే అది చదివిన తర్వాత దాన్ని పక్కన పెట్టి అర్థం చేసుకుంటూ, ఆలోచించుకుంటూ, ఎసిమ్యులేట్ చేసుకుంటూ, సింథసైజ్ చేసుకుంటూ, ఓహో ఈ పేరాలో ఉన్నది యాక్చువల్గా ఫస్ట్, ఈ పేరాలో ఉన్నది లాస్ట్. సరే, వాడు రాసింది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో హిందూ రీడర్ కోసం రాసాడు. ఇప్పుడేమో నేను యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవాలి. గతంలో ఇదే ఆర్టికల్ నేను ఒకటి చదివాను, అందులో కొంత కవర్ అయిపోయింది, దానికి దీనికి కలిపి కొడదాంలే అనుకున్నప్పుడు ఏం చెయ్యాలంటే దీనంతటినీ కలిపి ఒక లెసన్గా తయారు చేసుకుని నేను నాదైన స్టైల్లో రాసుకోవాలి. దట్ ఈజ్ కాల్డ్ సినాప్టికల్ మేకింగ్. దాన్ని మేము కొంచెం ఫ్లో చార్ట్స్ అని, ఆల్గారిథం అని చెప్తాం. ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటే నేనైతే థర్డ్ బెస్ట్ అంటే అదే అడుగుదాం అనుకున్నాను. ఈ సెకండ్ ఆప్షన్స్ ఫస్ట్ అండ్ 2 తీసేసి బెటర్ మెన్షన్ చేయకుండా థర్డ్ ఈజ్ ఎందుకు అంటే రేపు వీళ్ళు సొసైటీలోకి వెళ్ళి సోషల్ అండ్ దే ఆర్ ద ఫేస్ ఆఫ్ వాళ్ళే ఇందాక అన్నట్టు ఒక బ్రిడ్జ్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ పీపుల్కి వీళ్ళే బ్రిడ్జ్. కాబట్టి ఎన్నో సందర్భాల్లో ఒక కలెక్టర్గా కానీ ఉన్నప్పుడు ఓనింగ్ అప్ ఆ ప్రజలకి వీళ్ళే రాజు. సో అలాంటప్పుడు ఆ అండర్స్టాండింగ్ అది రావాలి అంటే ఇది థర్డ్ మెథడ్. మీరు ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా అర్థమయ్యేలాగా, చాలామందికి అర్థమయ్యేలాగా, ఇప్పుడు ఒక స్పీచ్ ఇవ్వడానికి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తేడా అలాగా. సో నోట్స్ అంటే సినాప్టికల్ మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నీకోసం నువ్వు చేసుకుంటున్నావు, దాన్ని అసిమ్యులేట్ చేసుకుని ఎప్పుడు కావాలప్పుడు చేస్తున్నావు. విచిత్రం ఏంటనండి, ఇవాళ స్టూడెంట్స్ ఈ 3 చేయట్లేదు. అన్ఫార్చునేట్ అండి. మీ ఫేస్లో ఎలాగైతే ఒక చిన్న వేదన కనిపించిందో నాకు రోజు కనిపిస్తుంది.
ఎందుకని వాట్ ఈస్ ద రీజన్ అనే దాని గురించి మనం ఇక్కడ తవ్వుకోలేం. కానీ వాట్ ఎవర్ ద రీజన్ మే బీ ఆల్సో స్టూడెంట్స్ ఆర్ నాట్ రెడీ టు డూ మేకింగ్ ద నోట్స్ అని. అందుని నోట్స్ మేకింగ్ చేయకపోతే ఏమవుతుందంటే ఆలోచించడం తగ్గిపోతుందండి. ముఖ్యంగా సినాప్టికల్ మేకింగ్లో నువ్వు ఎందుకంటే అది చదవాలి, చదివిన తర్వాత ఆలోచించాలి, ఎసిమ్యులేట్ చేసుకోవాలి, దాన్ని రీఅరేంజ్ చేయాలి. ఇన్ని చెయ్యవు నువ్వు. ఇంకా అందులో ఏం చేస్తారు, చాలామంది నోట్స్ మేకింగ్ అంటే యాజిటీస్గా రాసుకుని వెళ్ళిపోతారు. అది కూడా అవసరమే. ఉదాహరణకి అందుకని ఉదాహరణకండి కొన్ని సబ్జెక్టులకి మాకు హిస్టరీ అండ్ జాగ్రఫీకి యాజిటీస్గా నోట్స్ రాయమంటాం. ఎందుకంటే అది ఎన్సీఆర్టీ పుస్తకాలు అలా అరేంజ్ చేశారండి. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో సిబిఎస్ఈ సిలబస్లో వాడు రాసిన విధానమే యూపీఎస్సీకి సరిపడే ఒకానొక ప్లాట్ఫామ్గా రాశారు. అందుకని యాజిటీస్గా నోట్స్ రాసుకోమంటాం. ఇందాక మీరు చెప్పినట్టుగా రివిజన్ చేయడానికి బాగుంటుంది. ఇక రెండవది, సాధారణంగా స్టూడెంట్స్ సినాప్టికల్గా చేస్తున్నప్పుడు క్వశ్చన్ చేసుకుంటారు, ఇది ఎందుకు అది ఎందుకు అని. అందుకని నేనేం చేస్తానంటానండి, ఎలాగూ వీళ్ళు చేయరు కదా అని నా టీచింగ్ మెథడాలజీలోకి నేను ఈ టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ని తెచ్చిస్తాను. అందుకని క్లాస్ని చెప్తున్నప్పుడు ఉదాహరణకి జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం రిజర్వ్స్ ఏదో 5.9 మిలియన్ టన్స్ దొరికాయి అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. ఇది మనకి బేసిక్ కరెంట్ అఫైర్స్. న్యూస్ పేపర్లు ఏం చేస్తాయంటే దీని మీద 5.9 మిలియన్ టన్స్ దొరికాయని చెప్పి దాని మీద ఆయా న్యూస్ పేపర్లను బట్టి వాళ్ళ అప్రోచ్ని బట్టి పాలసీస్ని బట్టి వాళ్ళు దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డైలీ గార్డియన్ ఒకలా ఇస్తుంది, హిందుస్థాన్ టైమ్స్ ఒకలా ఇస్తుంది, ఎకనామిక్ టైమ్స్ ఒకలా ఇస్తుంది, ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ ఒకలా ఇస్తుంది, బిజినెస్ లైన్ ఒకలా ఇస్తుంది, టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకలా ఇస్తుంది, హిందూ ఒకలా ఇస్తుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకలా ఇస్తుంది. ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళది. నేనేం చేస్తానంటే ఇప్పుడు యూపీఎస్సీలో అడిగే ప్రశ్న, ఎక్కడ దొరికింది, కాశ్మీర్లో ఏ జిల్లాలో దొరికింది, ఫలానా జిల్లాలో ఎంత దొరికింది అని అడగడు. నేను ఇప్పుడు నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను. ఇన్ఫర్మేషన్ ఓకే సార్, దాన్ని మనము హౌ డు యూ పుట్ ఇట్ అక్రాస్ ఇన్ రైట్ వే, సబ్జెక్టివిటీ లేకుండా మనకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ఒక వ్యక్తిగతం అనేది వచ్చేస్తుంది అక్కడ. అది లేకుండా మనం ఎలా పెడతామని అప్పుడు ఏం చేయాలి, లిథియం దొరికిందట, ఇంత పెద్ద భారీ రిజర్వ్స్ దొరికినాయట అనే దాన్ని బేస్ చేసుకుని అసలు లిథియం ఏంటి, పీరియాడికల్ టేబుల్లో లిథియం స్థానం ఏంటి, దాని అటామిక్ నెంబర్ ఎంత, మాస్ నెంబర్ ఎంత, అన్నిటికన్నా ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ దాని యూజెస్ ఏంటి, ఏ రంగాల్లో యూజ్ చేస్తాము, ఇన్ని మిలియన్స్ టన్స్ దొరికినాయి అంటే మనం ఎందుకంత సంబరపడిపోవాలి, అసలు ఎక్కడి నుంచి మనం లిథియంని వాళ్ళ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ప్రపంచ దేశాల్లో, ఇంతకుముందు ఎప్పుడు మనకి ఎంతటి భారతదేశంలో దొరకలేదా, దొరకపోతే ఏంటి, క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటి అని నీ ఓపిక. అంటే నువ్వు ఫిజిక్స్లో చదివింది, కెమిస్ట్రీలో చదివింది, జాగ్రఫీలో చదివింది ఇక్కడ కనుక కలిపితే నోట్స్ అయింది. నేనేం చేస్తానంటే ఇది ఎలాగూ స్టూడెంట్ ఇంతలా చేసుకోలేకపోవచ్చు కాబట్టి నేను అలాంటి టాపిక్స్ ఏదైతే కరెంట్ అఫైర్స్లో వస్తాయో వాటిని తీసుకుని ఈ చెప్పేటప్పుడు అక్కడ ఉన్నది చిన్నదే కానీ దాన్ని నేను దాదాపు 2-3 గంటల క్లాసుగా 2-3 రోజుల పాటు దాన్ని అందులో ఉన్న ఎంత దూరం వెళ్ళాలో చెప్పేసి అలా ఇంకొక టాపిక్లోకి వెళ్తూ ఉంటాను. అంటే దీంట్లో ప్రశ్నించే తత్వం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళని ఏం చేస్తామంటే ఇలా ఎందుకు అలా ఎందుకని నేనే ప్రశ్నించి నేనే ఆన్సర్లు చెప్పుకుంటూ వాళ్ళని రేపటి రోజున ఏం చదువుతున్నావు కూడా ఇలా క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ టైప్లో వాళ్ళు ఉండాలి అనే దాన్ని బేస్ చేసుకుని ఒక అప్రోచ్ ఇవ్వడం. కాకపోతే ఇవాళ స్టూడెంట్స్లో ఉన్న అతిపెద్ద ప్రమాదకరమైనది ఏంటంటే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అవునొక తెలియదు కానీ మ్యాథ్స్ అంటే ఇష్టం లేని పడని భయం అనొచ్చు, ఈవెన్ భయం కన్నా మ్యాథమెటికల్ బ్రెయిన్ కానీ పిల్లలు 10th క్లాస్లో మ్యాథ్స్ని కూడా బట్టి కొడతారు కదా, దారుణం అది. సో మనం ఏదో ఒక ఫార్ములా ఇచ్చి ఒక ప్రాబ్లం ఇచ్చి దాని సొల్యూషన్ డిరైవ్ చేసి స్టూడెంట్స్కి ఇంకో కొత్త ప్రాబ్లం ఇచ్చి మీరు సొల్యూషన్ డిరైవ్ చేయరా అని అడిగితే వాడు మళ్ళీ డంబ్ అయిపోయాడంటే అర్థం ఏంటంటే నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్. అలా ఇవాళ స్టూడెంట్లకి మనం ఎన్ని రకాలుగా మిడిల్ క్లాస్ గురించి మనం ఎన్ని క్లాసులు చెప్పినా
ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ గురించి ఎన్ని క్లాసులు చెప్పినా, లిథియం లాంటి వాటి గురించి ఎన్ని క్లాసులు చెప్పినా, హైడ్రోజన్ ఎకానమీ గురించి ఎన్ని క్లాసులు చెప్పినా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళినా యాజ్ ఎ స్టూడెంట్గా వాళ్ళకి కొత్తది ఇలా ఆలోచించాలి అనే తపన లేదు. నేను అందుకని పదే క్లాసుల్లో ఏం చెప్తానంటే, మీరు కొత్తది ఆలోచించగలిగే కెపాసిటీని మీ బ్రెయిన్కి ట్యూన్ చేయండి. నేను దాన్ని ఇంకోలా ఏమంటానంటే, మీరు ర్యాంకుల కోసం చదువుతారా, చదవండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ర్యాంకు మీద మీరు దృష్టి ఉంటే మీ ప్రిపరేషన్ అనేది సరిగ్గా ఉండదు. ప్రిపరేషన్ బాగా చేయండి, ఆటోమేటిక్గా ర్యాంక్ వస్తుంది. ఈ డైరెక్షన్ కనుక మీకు సరిగ్గా ఉంటే సరిపోతుంది. అందుకు నేను ఎప్పుడు ఏమంటానంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, ఒక స్టూడెంట్ నోట్స్ మేకింగ్లో సినాప్టికల్ మేకింగ్ ఈజ్ ద బెస్ట్. కొన్ని సబ్జెక్టులకైతే కన్వెన్షనల్ నోట్స్ మేకింగ్ తప్పదు. అందుకని ఈ మధ్యకాలంలో మేమేం చేస్తున్నామంటే, ఆ నోట్స్ మేకింగ్ లాంటి వాటికి సంబంధించినవి కూడా కొంత మెథడాలజీ చెప్పినా దానికి సంబంధించిన కొంత ఇన్పుట్స్ కూడా మేమే ఇవ్వడం అనేది కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్గా కోవిడ్ తర్వాత పీపుల్ సైకాలజీలో మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్ని బేస్ చేసుకుని కూడా మనకి కొంత నోట్స్ మేకింగ్ అనే దాంట్లో జనాలకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పాలి.